చాక్రీ. కీరవాణి గారు చాకిరి. చాక్రీ ఐదో ప్లేస్‌లోకొస్తే చాక్రీ. నా దగ్గర చాక్రీ చేసుకుంటా బతికేయండి అంటే అది నాకు నచ్చలేదు అని. నేను ఆయన అన్నది వినలేదు సార్. ఆ! వీళ్ళు చెప్తుంటే నేను అంటే ఆ అమ్మాయి మాట్లాడుతుంటే విన్నాను. అసలు ఆ పాప ఎవరో నాకు తెలీదు. ఆ! నిజంగా కూడా సరే. నేనెప్పుడు ఒకవేళ చిన్నప్పుడు మాకు సంబంధించిన భారతికృష్ణ గారు వాళ్ళ షోలో పాడారట. సార్. అక్కడే ఆ అమ్మాయికి చాలా అవార్డ్స్, మంచి పేరు, మంచి సింగర్ అని పేరొచ్చింది. యాహ్! అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు, "అరే! ఏంటి పెద్దవాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. చాకిరీ ఏంటి?" అని అన్నప్పుడు, "అవును. ఆ చాకిరీ చేయటానికి కూడా వీళ్ళందరూ ఇష్టపడతారు కదా! 24 గంటలు." అనుకున్నప్పుడు సరే అని చెప్పి నేను నాకు తెలిసిన ఒక టాపిక్ తీసుకొని ఎవరెవరో ఏది పడితే అది మాట్లాడతా అంటే, ఇది కరెక్ట్ కాదు. హ్మ్. ఇండస్ట్రీకి సంబంధించి ఇలా జరుగుతది. ఇలా ఒక ప్రాసెస్ ఉంటదని మీలాంటి ఒక 10 మంది సింగర్స్‌తో మాట్లాడాను. యెస్. మాట్లాడినప్పుడు 10 మంది కూడా ముక్త కంఠంతో ఆళ్ళు తప్పు కాదు సార్. కీరవాణి గారోళ్ళు అసలకి ఆళ్ళ ఉద్దేశ్యం ఈ అమ్మాయిని ఏదో అనాలని అనేది ఉండదు. బట్ ఆ అమ్మాయికి ఏమైందో పాపం తెలీదు. అమ్మాయిని కూడా ఎవరు పించ్ చేయట్లేదు. తెలియక ఏమన్నా మాట్లాడిందేమో అంటున్నారు. దాన్ని అనవసరంగా మీడియాకి రావటం వల్ల పెద్దదయిందేమో తప్ప ఇయన్నీ చాలా సర్వసాధారణం. గెలుపు ఓటములు అనేది ఎక్కడైనా ఉంటాయి అని మాట్లాడుతుంటే నాకు చాలా ముచ్చటగా అనిపించింది. అప్పుడు నాకు సంబంధించి నేను ఒక వీడియో చేశాను. అయితే ఈ చాకిరీ అనే పదానికి సంబంధించి దీని మీనింగ్ ఏంటబ్బా? సార్ చాకిరి అంటే మనకు యూజువల్‌గా మీనింగ్ ఏంటి? హ్మ్. మామూలుగా మాట్లాడుతూ అరే! నేను తనకి వెట్టి చాకిరీ చేశానురా ఆ! అని చెప్తారు. ఆ! అది వేరే దాంట్లో యూజ్ అవును. చేస్తారు. అవును. బట్ మ్యూజికల్లీ చాకిరీ అంటే హ్మ్. ఇట్స్ వెరీ మచ్ గుడ్ చాకిరీ అది. ఆ! మంచి చాకిరీ అది. మంచి సార్ మ్యూజికల్ చాకిరీ అంటే ఏంటి సార్? ఇప్పుడు మీరు మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. హ్మ్. మీకు సో మెనీ మూవీస్ ఉంటాయి. మీరు డెడ్‌లైన్ ఉంటది. వాళ్ళకిచ్చేయాలి. వాళ్ళకిచ్చా. సో ఒక పాట కంపోజ్ చేస్తారు. ఆ పాట మీకు నచ్చేలా పాడాలి. పదే పదే పాడాలి. డైరెక్టర్‌కి నచ్చేలాగా పాడాలి. దాన్ని చాకిరీ అంటారా సార్? హ్మ్. అది నువ్వు పాడితే నీకు లైఫ్ వస్తది కదా! అదే లైఫ్. లైఫ్ వస్తది. అదే. అండ్ ఒక బిట్ ఆయన కంపోజ్ చేస్తారు. చాలా కష్టమైన బిట్ కావచ్చు, లేకపోతే ఏదో కావచ్చు. అది బాగా నేర్చుకొని ఆయనకు నచ్చిందిలాగా పాడాలి. మెనీ టైమ్స్ పాడాలి. ఇప్పుడు 9-9 కాల్ షీట్ ఉంటది సార్. 9-9 కాల్ షీట్ ఉంటది కిరణ్ గారి దగ్గర. హ్మ్. సో, ఒక 1 అవర్ ఎక్కువ ఆయనే రిక్వెస్ట్ ఇస్తారు. అమ్మ మనకు డెడ్‌లైన్ వచ్చింది. మనం హ్మ్. ఇచ్చేయాలి. నాకు ఇవాళ 9 తర్వాత ఎవరు ఉండగలుగుతారు? ఎవరు హ్మ్. పాడగలుగుతారు? అని చాలా జెన్యూన్‌గా ఆయన అడుగుతారు సార్ మమ్మల్ని. అయ్యో! గ్రేట్. ఉండాల ఏది అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. సార్ ఆయన అడగాల్సిన అవసరం లేదు పాడండమ్మా అని చెప్పి. మేము చాలామంది వాడుతుంటాం కదా సార్. హ్మ్. అంటే కొందరు గురించి మాట్లాడుతున్నాం. మినిమమ్ రెస్పెక్ట్ కూడా ఉండదు సార్. హ్మ్. బట్ పెద్దాయన అలా కాదు. హ్మ్. చిన్నవాడి నుంచి కూడా హ్మ్. నీకు నీ టైం ఏంటి? నీ షెడ్యూల్ ఎలా ఉంది? ఏంటి? నాకు ఇవాళ ఒక 2 అవర్స్ ఎక్స్‌ట్రా వర్క్ చేస్తారా? క్లియర్‌గా ఆయన అడిగి మమ్మల్ని తెలుసుకుంటారు. అది చాకిరే సార్. హ్మ్. అది చాకిరీ. అండ్ చాకిరీ చేయడానికి చాలామంది రెడీగా ఉన్నారు సార్. టు బి హ్మ్. హానెస్ట్ ఎందుకంటే మా ముందు అది చాకిరీ ఆ! అయినప్పటికీ ఆ! గూడా. మా ముందు సార్ హ్మ్. మహా సింగర్‌లు నేను పేర్లు చెప్పను గానీ హ్మ్. చాలామంది సింగర్‌లు సార్ ఏదైనా ఆపర్చునిటీ ఇంటర్వ్యూ ఇవ్వండి సార్ అని పెద్ద పెద్ద వాళ్ళు ఆయనకి కాల్ చేసి అడుగుతారు. అదే మీరు గూడా పేర్లు చెప్పొద్దు. నేను గూడా పేర్లు ఆ! చెప్పను గానీ నాకే తెలిసి సార్. ఎంతమంది అడుగుతారో. ఒక ఛాన్స్ ఏమన్నా ఎళ్లి పెద్దాయన దగ్గరికెళ్లి కూర్చుందామని. రేపు ఒక ప్రాజెక్ట్ ఇచ్చేయాలి సార్. హ్మ్. డెడ్‌లైన్ ఉంది. హ్మ్. ఇది ఫినిష్ అయ్యే వరకు పాడడం అనేది చాకిరే సార్. హ్మ్. అది చాకిరీ ఎలా అవుతది? నాకు చాలా బాధేసింది. అది ఒక అసలక్కడ ఒక అంటే ఆయన ఇంకొకటి నేనేం చెప్పాలనుకున్నా అంటే, హ్మ్. ఆయన ఆ షో వరకు మాట్లాడారు. హ్మ్. ఓన్లీ ఆ షో వరకు అండ్ దట్స్ ఫన్నీ వే. హ్మ్. అవును. మ మమ్మల్ని ఆయన చాకిరి అన్నారు కదా సార్! హ్మ్. నేను నిజంగా చెప్తున్నా. ఇంకొక 2 మాటలు అన్నా కూడా మేము తీసుకుంటాం సార్. ఎందుకంటే అందులో మాకు ఆయనతో ఉన్న మెమోరీస్ మేము గుర్తు చేసుకుంటాం. కరెక్ట్. చాకిరి సార్ ఇప్పుడు ఒకరు మిమ్మల్ని ఏదైనా అంటున్నారంటే అది మీకు అర్థమైపోతది సార్. ప్రేమగా అంటున్నారా? అవును. కావాలని అంటున్నారా? కరెక్ట్. అది బాగున్నప్పుడేమో భలే హ్యాపీగా అనిపిస్తది. మనకి బాగాలేనప్పుడు అయన్నీ నెగెటివ్‌గా అనిపిస్తాయి. సార్ నేనొకటి చెప్తా సార్. మ్యూజిక్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మ్యూజిషియన్ కావచ్చు, ఇన్‌స్ట్రుమెంట్ ప్లేయర్ కావచ్చు, సింగర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక్క సెషన్ అయినా హ్మ్. కిరవాణి గారితో పని చేయాలి సార్. ఆ! ఒక్క సెషన్ పని చేస్తే ఆయన అంటే ఏంటి? హ్మ్. నాట్ ఓన్లీ మ్యూజికల్లీ, హ్మ్. ట్రీట్మెంట్ వైస్ గాని, హ్మ్. ఎవ్రీ డే ఒక కొత్త విషయం నేర్చుకొని వెళ్తాం సార్ మేము. అబ్బా! ప్రామిస్ చెప్తున్నా. ఎవ్రీ డే హ్మ్. మ్యూజిక్ రిలేటెడ్ కాకపోయినా ఎనీథింగ్ ఒక కొత్త విషయం నేర్చుకొని ఎళ్తాం సార్. అసలు అంత ఎవరికి అదృష్టం ఉంటది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఇవన్నీ గొడవలు, ఇవన్నీ చాకిరీ అన్నారు, నన్ను కొర చూసారు ఇవన్నీ కాదు సార్. నువ్వు మ్యూజిషియన్‌గా పుట్టావు కదా! నీ అంత బ్లెస్సెడ్ పర్సన్ ఈ వరల్డ్‌లో లేరింకా. లేరు. కరెక్ట్ మీరు చెప్పింది. నార్మల్ అంటే నేనిది ఫీల్ అవుతాను సార్. నార్మల్ వ్యక్తుల కన్నా మ్యూజిషియన్స్ కాదు. ఆర్టిస్ట్ ఎనీథింగ్ ఆర్ట్ చేసేవాళ్ళు గానీ అదే డైరెక్షన్ కళాకారులు ఎవరైనా. కళాకారులకు ఎవరైనా నార్మల్ వ్యక్తుల కన్నా వాళ్ళకు దేవుడు కొంచెం ఎక్కువ బ్లెస్సింగ్స్ ఇచ్చి పంపించిండని ఫీల్ అయితాను సార్. కరెక్ట్. దాన్ని మనం
ఎప్పటికప్పుడు ఎలాంటి స్టేజ్‌ల మీద మీరు పాడుతున్నారు? మిమ్మల్ని చూసి ఎంతమంది కోట్ల మంది అయ్యో! ఇలా అనుకోని ఎంత ఇన్‌స్పైర్ అవుతున్నారు? మిమ్మల్ని చూసి ఎంత ఆనందపడుతున్నారు? అది కదా మీకు కావాల్సిన జోషు. అంటే, అంటే పర్టిక్యులర్ అంటే మీరు ప్రవస్తి గురించి మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను. నాకు చెల్లితో సమానం. చెల్లి లాంటిది. చిన్న పిల్ల ఫస్ట్. కొంచెం ఆలోచించాలి అనిపించింది సార్. ఎందుకంటే నాకిక్కడ బాధ అనిపించింది సార్. అంటే వీళ్ళెవరో అన్నారు, ఏదో అన్నారు అని అవన్నీ పక్కన పెడితే, నేను నా కెరీర్‌ని పక్కన పెడుతున్నాను. నా కెరీర్ ఏమైనా పర్లేదు. అది ఫిక్స్ అయిన తర్వాత నేను మాట్లాడుతున్నాను అని అన్నది కదా సార్. అన్నది. సార్ పుట్టినప్పటి నుంచి నువ్వు టీవీలో కనిపిస్తున్నావు, పాడుతున్నావు. నీకు నీ పేరెంట్స్ హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు ఎన్నో పనులు వదులుకొని నీకు హెల్ప్ చేసి నిన్ను ట్రావెలింగ్‌కి తీసుకెళ్ళి, అటు తీసుకెళ్ళి, ఈ షోకి తీసుకొచ్చి, ఆ షోకి తీసుకొచ్చి. ఇప్పుడు పిల్లలతోని పేరెంట్స్ ఉంటే వాళ్ళ పనులన్నీ వాళ్ళు అయిపోయింది కదా! ఆపుకోవాల్సిందే కదా సార్. ఆపుకోవాలి. ఇలాంటి తయారు చేసిన నిన్ను ఓన్లీ వన్ షో, వన్ సిట్యుయేషన్, వన్ ఎలిమినేషన్ నువ్వు కెరీర్ పక్కన పెడుతున్నావు అని చెప్పావు కదా! నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ ఏంటి నీ మ్యూజిక్‌కి? నీ ప్యాషన్‌కి నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ ఏంటి? నాట్ ఓన్లీ ప్రవస్తి ఎవరైనా కూడా. ఎవరైనా. నాకు కూడా నా పాయింట్ అదే. ఇప్పుడు గెలుపు ఓటములు లేనిదే అందరు ఇక్కడికొచ్చారా? సార్ అండ్ ఇంకోటి తను ఆల్రెడీ వేరే షోస్ గెలిచింది సార్. ఆ! మా సూపర్ సింగర్ గెలిచింది. తమిళ్‌లో ఏదో చిన్న హాఫ్ మార్క్‌తో పోయిందంట. హ్మ్. ఎంత ఓపిక ఉండాలి సార్. హ్మ్. అసలు ఓపిక కాదు. 'బాహుబలికి' సంబంధించి నెట్‌ఫ్లిక్స్‌లో ఒక డాక్యుమెంటరీ వచ్చింది. చూసాను. చూసారు కదా! నాకు మీరు నమ్మరు. అది చూస్తున్నప్పుడు ఒక 3 సార్లు ఏడుపొచ్చింది. అందులో కీరవాణి గారు ఉంటది. ఒక మాట చెప్తారు. ఈ రోజుల్లో ఇవన్నీ వచ్చినాయి గానీ, వాళ్ళ నాన్న కీరవాణి గారు వాళ్ళ ఫాదరు సినిమా డైరెక్టరు. వాళ్ళ శివశక్తి దత్త గారు. శివశక్తి దత్త గారు. వాళ్ళ ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి గారు వాళ్ళ ఫాదర్ రైటరు. కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్టర్ అవును సార్. ఒక సినిమాకి. ఆ సినిమా సగం అయిపోయినాక రిలీజ్ చేయడానికి లేకపోతే సినిమాని మళ్ళీ పిక్చరైజ్ చేయడానికి డబ్బులు అయిపోయాయి. అప్పుడు ఏం చేయాలి? అప్పట్లో డిస్ట్రిబ్యూటర్స్ చాలా స్ట్రాంగ్ ఉండేవారు. వాళ్ళకి ఒక షో వేశారు థియేటర్‌లో. దానికి సౌండ్ లేదు. ఆ సౌండ్‌కి డిస్ట్రిబ్యూటర్ల దగ్గర వీళ్ళు లైవ్‌లో అక్కడ ఆ సౌండ్ వస్తది, ఇక్కడ ఈ సౌండ్ వస్తది అని చెప్పేసి కీరవాణి గారు అలా పాడుతా ఉన్నారంట. పాడే దగ్గర పాట, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వచ్చే దగ్గర బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ఇలా చేస్తా ఉంటే ఆ డిస్ట్రిబ్యూటర్లకు నచ్చుద్దేమోనని, ఎక్కడైనా వాళ్ళకి నచ్చి మాకు డబ్బు సాయం జరిగిద్దని ఆయన పడ్డ కష్టంతో పోల్చుకుంటే 40 ఏళ్ల చరిత్ర ఆయనది. ఆ కష్టాన్ని చూసినప్పుడు నాకైతే గుండె ద్రవించింది. దేనికంటే ఇక్కడ ఎంత కష్టపడతామో, ఇక్కడికి ఎలా వస్తామో, ఈ రోజున ఆస్కార్ స్టేజ్ మీదకెళ్ళినప్పుడు ఆ రోజు నాకు గుర్తొచ్చింది. అరే! ఆ రోజు కీరవాణి గారు వదిలిపెట్టకపోబట్టే, ఇది నా ప్రాణం అనుకోబట్టే కదా! అదొకటి. నేను కీరవాణి గారి ఇంటికెళ్ళినప్పుడు అక్కడ దేవుడి పటాలు ప్లేస్‌లో ఒక కె. రాఘవేంద్ర గారి ఫోటో ఉంటది. అంటే ఆయనకు అవకాశం ఇచ్చిన వ్యక్తి. రామోజీరావు గారి ఫోటో ఉంటది. అలాగే ఈయన ఎక్కడైతే సంగీతం నేర్చుకున్నారో చక్రవర్తి గారి ఫోటో ఉంటది. అంటే మనకి గురువులు, మనకి విద్య నేర్పిన గురువులు ఎంత ఇంపార్టెంట్ అనేది ఆ సంస్కారం ఆయనకి నేను వెళ్తానని ఆయనకేం తెలీదు కదా! ఆ ఫోటోలు పెట్టినప్పుడు నిజంగా ఎన్ని గుర్తొస్తాయి. ఇలాంటి టాపిక్స్ జరిగినప్పుడు ఒక అర్థం లేని ఒక చిన్న వయసు ఉన్న ఒక చిన్న పిల్ల వాళ్ళ చరిత్రని మరకవేయాలని ట్రై చేసినప్పుడు నేను తట్టుకోలేకపోయాను. సార్ నేను ఒకటి చెప్తాను సార్. సారీ. ఇప్పుడు టూ మెనీ మూవీస్ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. ఆఫ్టర్ ఆస్కార్ ఇప్పుడు మీకు తెలుసు మహేష్ బాబు మూవీ, మహేష్ బాబు గారు మహేష్ బాబు చేస్తున్నారు. విశ్వంభర, హరిహర వీరమల్లు ఇవన్నీ చేస్తున్నారు. బిజీ షెడ్యూల్ సార్. అండ్ ఇంకేదేదో వేరే ప్రోగ్రామ్స్ ఆయన ఇంకా ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఎప్పుడు బిజీ, ఇప్పుడు ఇంకా ఎక్కువ బిజీ కదా. అంటే టు బీ హానెస్ట్ నేను ఎవరిని తక్కువ చేయట్లేదు కానీ పాడుతా తీయగాకి ఆయన టైం ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. లేదు. టు బీ హానెస్ట్. కరెక్ట్. బట్ అక్కడికి వెళ్ళి కూడా నేను వస్తే పిల్లలు ఇంకా ఏమన్నా వాళ్ళు ఇంకా డెవలప్ అవుతారు, వాళ్ళకి నేను ఉన్నానని ఏమనుకున్నారు పెద్ద ఆయన మనసులో ఏమనుకున్నారో, పాజిటివ్ ఏమనుకుని వెళ్ళారో జడ్జికి వెళ్ళారు. అసలు ఆయనని కూడా తప్పు పట్టే అంత అసలు మనం అంత ఆలోచించదు సార్ అస్సలు. ఎందుకంటే మమ్మల్ని ఇంకొకటి ఆమె ప్రవస్తి చెల్లి ఏం మాట్లాడిందంటే బ్యాచెస్ ఉన్నాయి సార్ ఎక్కడెక్కడ, బ్యాచ్ మారట్లేదు, ఎవరిని రానివ్వట్లేదు. సార్ నువ్వు పదే ఒకరిని రిపీట్ చేస్తున్నావు, ఒక బ్యాచ్ రిపీట్ చేస్తున్నావు అంటే ఏంటి సార్ మీనింగ్? వాళ్ళు నీ మ్యూజిక్ని అర్థం చేసుకున్నారని, వాళ్ళు నీకు ఐ మీన్ మీకు ఎన్ని ఇబ్బందులైనా ఏదైనా కూడా అబ్బా సార్ వర్క్కి వెళ్ళాలని అన్ని పక్కన పెట్టేసి ఏదైనా రెస్పాన్సే కదా సార్ ఏదైనా. అవును. అది కదా మరి. ఇప్పుడు చాలామంది మధ్యలో వచ్చి చాలామంది వేరే వెళ్ళిపోయారు సార్. అవును. చాలామంది తను అన్నట్టు ఒకటే బ్యాచ్ ఏం లేదు, చాలామంది సింగర్స్ మారారు, కొందరు సింగర్స్ రిపీట్ అవుతున్నారు.